నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన ఇదే నా న్యాయం ధారావాహిక నుండి 12వ భాగం వినేద్దామండి. నిరుపేద క్లయింట్ ఏమోనని ఆతృతగా బయటకొచ్చిన శంకరం ముఖంలో కళ మారింది. ఆ వృద్ధుణ్ణి చూడగానే చూపుల్లో తీక్షణత పుట్టింది. ఒక్క క్షణం నిదానంగా చూశాడు. చటుక్కున వెనక్కు తిరిగాడు. మాలా, ఈయనెందుకొచ్చాడో కనుక్కో అన్నాడు. తెల్లబోయింది మాలతి. భర్త ప్రవర్తన విచిత్రంగా తోచింది. అయోమయంగా బెంచి మీద కూర్చున్న వృద్ధుణ్ణి చూసింది. న్యాయాధికారిని చూసిన నేరస్తుళ్ల బెత్తరపోతూ మనుషులకు మొహం వాచినట్లు వెర్రివాడిలా చూశాడు వృద్ధుడు శంకరాన్ని. తెల్లటి బట్టలతో ఆరోగ్యంగా అందంగా కనిపించాడు చెట్టంత కొడుకు. తనని పోల్చలేకపోయాడా? శేషయ్య ఒళ్ళంతా వణకటం మొదలెట్టింది. కడుపులో నుంచి గుబులు బయలుదేరింది. బెంచి మీద నుంచి లేవాలని ప్రయత్నిస్తూ శంకరాన్ని దీనంగా చూస్తూ అన్నాడు, శివ, నేన్రా మీ అయ్యని. శంకరం గుండె భగ్గుమంది. చూస్తుండగానే శంకరం కళ్ళు ఎరిపెక్కాయి. ఉద్వేగంతో కంపించాడు. శేషయ్యను తీక్షణంగా చూస్తూ అన్నాడు, శివ, శివ నీకేమవుతాడు? శివాకి నువ్వు అయ్యవా? శివ ఎప్పుడు గుర్తొచ్చాడు నీకు? శివ ఎంత నాశనమయ్యాడో చూద్దామని వచ్చావా? గద్దింపుగా అడిగాడు. కొయ్య మారిపోయాడు శేషయ్య. కట్టెలాంటి చేతులతో బెంచి గట్టిగా పట్టుకుని మొహం ఎత్తి రాయిలా కూర్చున్నాడు. శంకరం ఒక్కడుగు ముందుకు వేసి శేషయ్య వైపు చెయ్యి చాపుతూ కఠినంగా అన్నాడు, నువ్వు మా అయ్యవా? నా తండ్రివా? ఆ మాట అనటానికి నీ అంతరాత్మ సిగ్గుతో చచ్చిపోవటం లేదు? నా ఊహ తెలిసిన తర్వాత ఒక్క ఘడి అయినా, ఒక్క క్షణమైనా నువ్వు నాకు తండ్రి అనిపించావా? తండ్రిలా ప్రవర్తించావా? మా అమ్మ ఆదరం తప్పితే నాకు ఇంకేమైనా తెలుసా? నా తల్లిని నన్ను ఎలా చూశావు? తల్లి చచ్చిన వాడిని ఒక్కసారైనా కళ్ళారా చూసి నోరారా పిలిచి చేరదీశావా? నీ ఇంట్లో కడుపు నిండా తిండి లేక, ఆదరించే నాదుడు లేక బికారనే తిరిగాను. నా దుఃఖం నాలోనే దాచుకుని నీ ముందు చెయ్యి చాచి చదువుకుంటానని ముష్టి అడిగాను. ఏమన్నావు? అపహాస్యం చేసి అడుక్కు తినమని ఆశీర్వదించి పంపించావు. గుర్తులేదా? ఈ శివ ఎవడనుకున్నావు? ఇంతకాలము ఏమయ్యాడనుకున్నావు? తరుముకొస్తున్న జ్ఞాపకాలతో శంకరం తల మునకలయ్యాడు. కోపోద్రేకం విజృంభించి శంకరాన్ని పూర్తిగా ముంచెత్తింది. శేషయ్యకి సూటిగా చూశాడు. నిన్ను నమ్ముకున్న భార్యను నువ్వు పెట్టిన హింస, అడుగడుగున నా తల్లి అనుభవించిన క్షోభ ఈ 15 ఏళ్లకే మర్చిపోయాననుకున్నావా? నా తల్లి చావు బతుకుల మధ్య కొట్టుకులాడుతూ మందు మాకు లేక పడి ఉంటే ఉంపుడు కత్తెను నీ చేతులతో బండి కట్టుకొని అపురూపంగా జాతరకు తీసుకువెళ్ళావు. నీ చేష్టలకు కుమిలి కుమిలి చచ్చిపోయింది నా తల్లి. పెళ్ళాం పోయిందని వైరాగ్యం నటించి ఒక్కగానొక్క ఆడపిల్లని, పాలు తాగే పసికోనని ప్రాణాలతో పారేసిన తండ్రివి నువ్వు. ఎన్ని గుర్తు చేయమంటావు? నీకు ఏది మర్చిపోమ్మంటావు? శేషయ్య ఎప్పుడో తలదించేసుకున్నాడు. మాలతి నిర్ఘాంతపడి చూస్తూ నించుంది తండ్రి కొడుకుల్ని. బడికి చారునీళ్లు తీసుకుపోయే గిన్నె చిల్లు పడితే నీ దగ్గరకొచ్చి పావలా డబ్బులు అడిగాను. నీ ఉంపుడు కత్తెను అడగమన్నావు. అది ఇచ్చిందో లేదో, నీ కొడుకు అవసరం తీరిందో లేదో నీకేమైనా పట్టిందా? ఆ గిన్నెను వేరన్న సంతలో బాగు చేయించి తెచ్చాడు తన డబ్బులతో. ఉంపుడు కత్తెని వెనకేసుకొచ్చి కన్న తల్లిని పీడిగుద్దులు గుద్ది దిక్కులేని దానిగా వెళ్ళగొట్టావు. నీ ఆస్తి అంతా నీ ఉంపుడు కత్తెకు ధారపోసావు. నీ తల్లిని, నీ కొడుకుని వెళ్ళగొట్టి నీ డబ్బుతో నీ ఇష్టుల్ని మేపుకున్నావు. ఇవాళ ఏమైంది నీ రత్తాలు? ఏమయ్యాడు నీ అప్పారావు? నా దగ్గరికి ఎందుకు వచ్చావు? కొడుకు దగ్గర తండ్రితనం వెలగబెడదామని వచ్చావా? నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేసి ఆస్తి ఎత్తుకుపోయి వృద్ధాప్యం మీద పడి తెగుళ్ళు తినేస్తూ ఉంటే ఇవాళ నీకు కొడుకు కనిపించాడా? నీ తండ్రినంటూ బయలుదేరొచ్చావా? బాధ్యతలు వదిలేసుకున్న నీకు హక్కులు కోరే అర్హత ఎలా వచ్చింది? ఆనాడు నువ్వు నిరాధారంగా వెళ్ళగొడితే ఏకాకిగా అనాథుడిగా లోకంలోకి అడుగుపెట్టాను. చందాలు అడుక్కుని వారాలు చేసుకుని బతికాను. ఈ భవిష్యత్ అంతా నా కష్టార్జితం. నా చదువు సంధ్యల్లో, నా సిరి సంపదల్లో అణువణువు నా స్వార్జితం. నా సుఖాన్ని, నా సంతోషాన్ని నీకు పంచి ఇవ్వను. నా అంతస్తుల నీడలో కూడా నిన్ను నిలబడనివ్వను. కన్న తల్లిని, కట్టుకున్న భార్యని, కన్న పిల్లల్ని కిరాతకంగా తరిమేసిన నీచుడువు నువ్వు. మన మధ్య తండ్రి కొడుకుల బాంధవ్యం ఏనాడో తెగిపోయింది. నువ్వు నా తండ్రివి కావు, నా గర్భశత్రువి. శేషయ్య ఒళ్ళంతా వణకటం మొదలైంది.
నాయనా శివ, అప్పుడేదో అయ్యిందిరా అంటూ లేచి 2 అడుగులు ముందుకు వేయబోయాడు. శంకరం ఆజ్ఞాపిస్తున్నట్టుగా గంభీరంగా అన్నాడు. ఆగు అక్కడే. నన్ను నువ్వు పిలవాలంటే శంకరం గారు అనాలి, శివ కాదు. శివ అని నన్ను పిలవగలిగేవాడు వీరన్న ఒక్కడే. అతడు నన్ను పెంచిన తండ్రి, నా పెంపుడు తండ్రి. అతన్ని నా ఇంట్లో పెట్టుకుంటాను, నా గుండెల్లో పెట్టుకుంటాను. అతడి వృద్ధాప్యంలో సేవలు చేస్తాను. నా ప్రేమను పొందే అర్హత నీకు లేదు. జ్ఞాపకం పెట్టుకో, నన్ను శివ అని 2వ సారి అనకు. శేషయ్య తలెత్తలేకపోయాడు. మాలతికి సర్వం అర్థమైంది. చెమర్చిన కళ్ళతో భర్తను చూసింది. భగవంతుడి ఎదుట మోకరిల్లిన భక్తురాలిలా ప్రాధేయతగా నిలబడింది. ఆయన జరిగిన దానికి ఎంతో బాధపడుతూనే మన ఇంటికి వచ్చారు. ఈ వృద్ధాప్యంలో ఆయన్ని తిరస్కరించడం మీకు ధర్మం కాదు అంది వినయంగా. శంకరం తల అడ్డంగా తిప్పాడు. ఈ దొంగ పశ్చాత్తాపాలకు నేను విలువివ్వను. దోషి నిజంగా పశ్చాత్తాపడితే తన నేరానికి క్షమాపణ కాదు, శిక్షే కోరుకోవాలి అన్నాడు. మాలతి మళ్ళీ చొరవగా అంది. ఆయన చాలా జబ్బుగా ఉన్నారు. కొన్నాళ్లైనా ఇక్కడ ఉండనివ్వండి. వైద్యం చేయించి పంపించండి, లేకపోతే బాగుండదు. శంకరం కఠినంగా అన్నాడు. మాల, నీ దగ్గర నుంచి బాగోగులు నేర్చుకోవలసిన స్థాయిలో నేను లేను. ఇది నా సొంత విషయం. నా గుండె మంటను అర్థం చేసుకోలేకపోతే నువ్వు కలుగ చేసుకోకు. మాలతి మౌనంగా ఉండిపోయింది. శంకరం ఒక్క క్షణం ఆగి శేషయ్య వైపు నిర్వికారంగా చూశాడు. నువ్వు అన్నార్థుడివై అనాథుడివై మా ఇంటికి వచ్చావు. మా గుమ్మం ఎక్కి దేహి అన్నవాళ్ళెవరూ నిరాశతో వెళ్ళకూడదు. పీడికడు బిచ్చం పెట్టడానికి వాడి గత చరిత్రతో మాకు సంబంధం లేదు. దాన ధర్మాలు చేసే మానవత్వం మాకుంది. ఈ వృద్ధాప్యంలో నిన్ను ఆదరించే వాళ్ళెవరూ లేరని తెలుసు నాకు. నీ పోషణకి ఒక దానంగా, ఒక విరాళంగా కొంచెం డబ్బు పంపిస్తూ ఉంటాను. అంతకుమించి నీకోసం కన్నబిడ్డగా నేను ఏమీ చెయ్యను. ఇదే నా న్యాయం. ఇక ముందు అన్నడు నా తండ్రి హోదాతో ఇంటికి రాకు అని చటుక్కున వెనక్కు తిరిగాడు. మాల, ఇతను ఆకలితో ఉన్నాడేమో, ఈ వరండాలోని ఆకు వేసి అన్నం పెట్టి డబ్బు ఇచ్చి పంపించు అని చెప్పి నిర్వికారంగా లోపలికి వెళ్ళిపోయాడు ఆ మానవుడు శంకరం. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.